చర్చిలో ఒక అమ్మ వచ్చి అంటుంది, అయ్యా వందనాలయ్యా, గత దినాలలో వర్షం కురిసి నా ఇల్లు పూరి గుడిసి అంతా పడిపోయాదండి. క్రిస్మస్ చేసుకోవాలని ఆశ, ఇల్లంతా కూలిపోయాదయ్యా, దయచేసి ప్రార్థించండి. నేను కూడా అందరిలాగా క్రిస్మస్ చేసుకోవాలని ఆశ అయ్యా అంటే, పాస్టర్ గారు సరే రాయిలాగా అని చెప్పి ఆమె తల మీద చేయబెట్టి, ప్రభా ఈమె క్రిస్మస్ బాగా చేసుకోవటానికి కృప దయచేయి, మీరు ఆమె మీద కనికరం చూపెట్టండి, దయ చూపెట్టండి, ఆమెన్ అంటే అది పరిశుద్ధాత్మ పొందిన వ్యక్తి యొక్క పని కాదు. దయచేసి గమనించాలి, ప్రార్థన అందరూ చేస్తారు. ఆ మాట ఆ తల్లి చెప్తే దైవ సేవకుడి హృదయం కరిగిపోయి తన జోబిలో చేయబెట్టి బయట ఈ డబ్బులు తీసి, అమ్మా ఇలాగరా అని ఆ తల్లి చేతిలో పెట్టి, ప్రభా ఈ తల్లి ఆశను మీరు తీర్చండి అని ప్రార్థన చేసి పంపుతారు. ఆ తల్లి ఇంటికి వెళ్ళి చూస్తే 20,000 రూపాయలు ఉన్నాయి. దైవ సేవకుడు అస్సలు దాన్ని లెక్కించలేదు. తన చేతికి వచ్చిన సొమ్ము తీసి అలాగే చేశాడు. ఆ తల్లి ఇంటికి వెళ్ళి చూస్తే 20,000 తాను పుట్టినప్పటి నుండి ఈ రోజు వరకు అంత పెద్ద మొత్తం ఎప్పుడూ చూడలేదు. ఆ తల్లి ఖర్చు పెట్టదు, భయపడిపోతాది. పొరపాటున ఏమైనా దైవ సేవకుడు నాకు ఇచ్చాడనని దైవ సేవకుని ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళి, అయ్యా అయ్యా నేను మరియమ్మనయ్యా, అమ్మ మరియమ్మ గారు ఏం మరలా వచ్చా, అయ్యా మీరు నాకు ఇచ్చిన సొమ్ము లెక్క పెడితే 20,000 ఉందని అంటాడు. శబ్దం చేయొద్దు, తీసుకెళ్ళు, ఇల్లేదో రిపేర్ చేసుకో, ఆ ఇంట్లో పండగ చేసుకో, ఇంకా ఏమన్నా అవసరమైతే చెప్పు. ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాడు తెలుసా? తాను పొందిన పరిశుద్ధాత్మ తనలో దేవుని ప్రేమని కుమ్మరించాది. తాను పొందిన పరిశుద్ధాత్మ తనలో దేవుని ప్రేమ కుమ్మరించాది. నా ప్రేమకు స్వార్థం ఉంది, దేవుని ప్రేమలో నిస్వార్థం ఉంది. దేవుని ప్రేమ ఎదుటి వాణ్ణి సంతోషపరిచేదే దేవుని ప్రేమ. ఎదుటి వాని కొరకు ప్రాణం పెట్టేదే దేవుని ప్రేమ. ఎదుటి వాని క్షమించేదే దేవుని ప్రేమ. ఎదుటి వాని అవసరాలు తీర్చేదే నా యేసు క్రీస్తు ప్రభుల వారి ప్రేమ. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నీవు పొందుంటే దేవుని ప్రేమ నీలో కుమ్మరించబడుతూ ఉంటా. ఆ ప్రేమ 20,000 రూపాయలు ఒక తల్లికి ఇచ్చేసాది. ఆయన ఏమీ ఆశించలేదు.